ఛానల్ రాయల్ ఎడ్యుకేషన్ విత్ రాగిని. ఈరోజు మన క్లాస్లో 10th క్లాస్ బయాలజీకి సంబంధించి న్యూ సిబిఎస్ఈ సిలబస్లోని ఫస్ట్ చాప్టర్ లైఫ్ ప్రాసెసెస్ చాప్టర్లోని ట్రాన్స్పోర్టేషన్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ టాపిక్కి రిలేటెడ్గా ఆల్రెడీ న్యూట్రిషన్ అండ్ రెస్పిరేషన్ ఈ చాప్టర్లోని ఈ టాపిక్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఈ వీడియోస్ మీరు విజిట్ అయిన తర్వాత సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఈ 4 పార్ట్స్ చూసిన తర్వాత ఈ వీడియోని అయితే చూడండి. దాని ద్వారా మీకు ఈ చాప్టర్ బాగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ నేను ఏదైతే పీడిఎఫ్ చెప్తానో ఈ నోట్స్ ఏదైతే ఇస్తానో ఈ నోట్స్ అంతా కూడా పీడిఎఫ్ రూపంలో మీకు అవైలబుల్గా నేను కామెంట్ బాక్స్లో పిన్ చేయడం జరుగుతుంది. సో ఈ నోట్స్ మీరు ప్రిపేర్ అయితే కూడా ఎగ్జామ్స్ బాగా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ ప్రీవియస్ పార్ట్ వీడియోస్ అండ్ ఈ పీడిఎఫ్ లింక్ నేను కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయడం జరుగుతుందో సో మీరు అక్కడి నుంచి ఈ వీడియోస్ని మీరు పొందొచ్చు. సో మీకు ఈ ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు స్కిప్ చేయకుండా వీడియోని చూసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గో టు ద వీడియో. సో ఈరోజు మనం ట్రాన్స్పోర్టేషన్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ ట్రాన్స్పోర్టేషన్లో యాక్చువల్గా బ్లడ్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది మన బాడీలో, ఏ విధంగా ఫుడ్ని సప్లై చేస్తుంది బ్లడ్ అనే విషయాన్ని మనం ఈ టాపిక్లో తెలుసుకోబోతాం అనమాట. సో ఇంతకంటే ముందు మనం ఫస్ట్ ఒక యాక్టివిటీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా మన ఒక్కొక్క పర్సన్లో ఒక్కొక్క విధంగా బ్లడ్ కంటెంట్ అనేది ఉంటుంది అన్నమాట. హిమోగ్లోబిన్ పర్సెంట్ అనేది ఉంటుంది. సో ఆ హిమోగ్లోబిన్ పర్సెంట్ అనేది యానిమల్స్లో ఒకలాగా ఉంటుంది అండ్ హ్యూమన్ బీయింగ్స్లో ఒకలాగా ఉంటుంది. సో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క పర్సెంటేజ్ అనేది ఉంటుంది అనమాట. ఇది ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ యాక్టివిటీ ద్వారా అయితే ఒక్కసారి చూద్దాం. సో ఎయిమ్ వచ్చేసి నార్మల్ అంటే నార్మల్ హిమోగ్లోబిన్ లెవెల్స్ డిఫరెంట్ పీపుల్ ఆర్ డిఫరెంట్ అనిమల్స్లో ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని ఈ టాపిక్ ద్వారా తెలుసుకోబోతాం. సో ప్రొసీజర్ వచ్చేసి వీ హ్యావ్ టు విజిట్ అంటే మనం ప్రైమరీ హెల్త్ సెంటర్కి విజిట్ అయ్యి మన ఏరియాకి దగ్గరలో ఉన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి విజిట్ అయ్యి అక్కడ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి హిమోగ్లోబిన్ పర్సెంట్ అనేది హెల్తీ మేల్స్లో, ఫిమేల్స్లో అండ్ చిల్డ్రన్స్లో ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని అయితే ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఒక బుక్లో నోట్ చేసుకోవాలి. సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ వెటర్నరీ హాస్పిటల్కి వెళ్ళి వెటర్నరీ హాస్పిటల్లో ఉన్న వెటర్నరీ డాక్టర్ని ఇంటరాక్ట్ అయిన తర్వాత బేసిక్ లెవెల్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ అంటే అనిమల్స్లోని బేసిక్ లెవెల్ ఆఫ్ హిమోగ్లోబిన్ గురించి అడిగి తెలుసుకొని వాటిని కూడా మనం అబ్జర్వేషన్స్ని కూడా నోట్ చేసుకుంటాం అనమాట. సో ఇది అంతా డిస్కస్ అయిన తర్వాత ఇదంతా ఈ ప్రాసెస్ అయిన తర్వాత సో ఇక్కడ అబ్జర్వేషన్కి వచ్చినట్టయితే మనం అబ్జర్వ్ చేసింది ఏమంటే హ్యూమన్ బీయింగ్స్లోని హిమోగ్లోబిన్ లెవెల్ మెన్స్లో అయితే 14 to 16 grams per deciliters ఉంటుంది. ఉమెన్స్లో అయితే 12 to 15 grams per decibels ఉంటుంది. చిల్డ్రన్స్లో 11 to 16 grams of decibels ఉంటుంది అనమాట. సో అనిమల్స్లోని మేల్లో 10.4 to 16 grams per decibels ఆఫ్ హిమోగ్లోబిన్ అనేది ఉంటుందన్నమాట. సో ఫిమేల్ అనిమల్స్లో 9 to 15 grams ఆఫ్ డెసిబెల్స్ ఉంటుంది. అండ్ కాఫ్స్ అంటే దూడలు వాటిలో అంటే చిన్న అంటే పుడతాయి కదా అప్పుడప్పుడే అలాంటి అనిమల్స్లో ఎక్కువ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ హయ్యర్ దెన్ కౌ అండ్ ఆక్స్. ఈ కౌ అండ్ ఆక్స్కు ఉన్న దానికంటే కూడా ఎక్కువ హిమోగ్లోబిన్ అనేది ఉండడం జరుగుతుంది. సో దీని ద్వారా మనం ఇక్కడ ఇంటర్ఫిరెన్స్ అంటే ఇక్కడ కన్క్లూజన్ చూసినట్టయితే చిన్న డిఫరెన్సెస్ అనేవి అంటే హిమోగ్లోబిన్ బేసిక్ లెవెల్స్లో చిన్న డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. మేల్స్లో కావచ్చు, ఫిమేల్స్లో కావచ్చు, చిల్డ్రన్స్లో కావచ్చు. ఈ విషయాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినాము. దీని ద్వారా మనం ఏం కన్క్లూడ్ చేసామంటే ది అమౌంట్ ఆఫ్ హిమోగ్లోబిన్ అనే అమౌంట్ అనేది హ్యూమన్స్లో డిఫరెంట్ ఉంటుంది, యానిమల్స్లో డిఫరెంట్ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ట్రాన్స్పోర్టేషన్ గురించి అయితే చూద్దాం. ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ 9th క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏమని బ్లడ్ అనేది బ్లడ్ దేనికి ఉపయోగపడుతుంది, ఫుడ్ని, ఆక్సిజన్ని, వేస్ట్ మెటీరియల్స్ని బాడీలో ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది ఆర్గన్స్ కావచ్చు, లేదంటే
రిమూవ్ ఎక్స్టర్నల్గా కూడా కావచ్చు, ట్రాన్స్పోర్ట్ చేయడానికి బ్లడ్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఈ బ్లడ్ అనేది ఒక కనెక్టివ్ టిష్యూ అనమాట. అంటే ప్రతి ఆర్గన్స్తోనూ కనెక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ బ్లడ్ ఫ్లూయిడ్ మీడియంని కన్సిస్ట్ అయి ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ మీడియంని మనం ప్లాజ్మా అనేసి అంటాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లాజ్మా అనేది ఫుడ్ని, CO2ని, నైట్రోజన్ వేస్ట్ని ఏవైతే డిజాల్వ్డ్ స్టేట్లో ఉన్నాయో మన బాడీలో, ఆ డిజాల్వ్ స్టేట్లో ఉన్న ఫుడ్ని, CO2ని, నైట్రోజనియస్ వేస్ట్ని ప్లాజ్మా ట్రాన్స్పోర్ట్ చేస్తుందన్నమాట డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఆర్గాన్స్కి. సో ఇక్కడ చూస్తే ఆక్సిజన్ ఈజ్ క్యారీడ్ బై ద రెడ్ బ్లడ్ కార్పసెల్స్. అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెడ్ బ్లడ్ సెల్స్ ఆక్సిజన్ అనేది క్యారీ చేస్తుంది అనమాట. ఆక్సిజన్ అనేది రెడ్ బ్లడ్ సెల్స్ క్యారీ చేస్తుంది. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ బిట్, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ చూసినట్టయితే మెనీ అదర్ సబ్స్టెన్సెస్ ఏవైతే వేరే వేరే అంటే లైక్ సాల్ట్స్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ సాల్ట్స్, మినరల్స్ అవన్నీ కూడా బాడీలోనే ట్రాన్స్పోర్ట్ అవుతాయి అన్నమాట ఈ ప్లాజ్మా ద్వారా, ఈ ఆక్సిజన్ ద్వారా. ఫర్ దిస్ అంటే ఈ యూజెస్ అన్నిటికీ కూడా మనకి ఒక పంపింగ్ ఆర్గన్ అయితే అవసరం. ఇప్పుడు ఏదన్నా ఒక బ్లడ్ అనేది ఒక ఆర్గాన్ నుంచి ఇంకొక ఆర్గాన్కి మన త్రూ అవుట్ బాడీ అంతా సర్క్యులేట్ అవ్వాలంటే మనం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పంప్ చేస్తేనే కదా బ్లడ్ అనేది ఇంకొక చోటుకి వెళ్ళగలుగుతుంది. సో బాడీ మొత్తం మనకి బ్లడ్ సర్క్యులేట్ అవ్వాలంటే మనకి ఒక పంపింగ్ ఆర్గాన్ కావాలన్నమాట బ్లడ్ని పుష్ చేయడానికి. సో ఆ పంపింగ్ ఆర్గానే మనకి హార్ట్. అవర్ పంప్ అంటే పంప్ చేస్తుంది కదా హార్ట్ అనేది బ్లడ్ని, కాబట్టే పంపింగ్ సిస్టమ్ అని కూడా అంటాం మనం హార్ట్ని. సో హార్ట్ అనేది ఒక మస్కులర్ ఆర్గాన్ అనమాట. అది మన ఫిస్ట్ అంటే పిడికిలు ఎంత ఉంటుందో అంత సైజులో అయితే ఉంటుంది ఈ యొక్క హార్ట్ అనేది. సో ఈ హార్ట్ అనేది బోత్ ఆక్సిజన్ని మరియు కార్బన్ డైఆక్సైడ్ రెండింటిని కూడా ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది బ్లడ్ అనేది బ్లడ్ ద్వారా. కాబట్టి ఈ హార్ట్ ఈ డిఫరెంట్ ఛాంబర్స్ కలిగి ఉంటుంది. ఆ డిఫరెంట్ ఛాంబర్స్ కూడా ఎందుకు కలిగి ఉంటుంది, ఇక్కడ మనకి ఏవైతే ఆక్సిజన్ కావచ్చు అండ్ కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు ఇవి బ్లడ్లోనే ఉంటాయి. సో ఈ రెండు కూడా బ్లడ్లో మిక్స్ అయిపోకుండా, అంటే రెండు మిక్స్ అయిపోకుండా కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ అండ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ మిక్స్ కాకుండా ప్రివెంట్ చేయడానికి ఈ డిఫరెంట్ ఛాంబర్స్ అనేవి హార్ట్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే యాక్చువల్గా కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ హ్యాజ్ టు రీచ్ లంగ్స్. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే రిచ్గా ఉందో బ్లడ్, అంటే కార్బన్ డైఆక్సైడ్ కంటైన్ అయిన బ్లడ్ అనేది లంగ్స్ వరకు రీచ్ అవ్వాలి. ఫర్ ద CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ని రిమూవ్ చేసుకోవడానికి లంగ్స్ వరకు ఈ కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ అనేది రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది లంగ్స్ నుంచి మళ్ళీ హార్ట్కి రావాల్సి ఉంటుంది అనమాట. అంటే ఏదైతే CO2 బ్లడ్ లంగ్స్కి క్యారీ అయ్యిందో ఆ బ్లడ్ అక్కడ ఆక్సిజనేటెడ్ అయ్యి అక్కడ ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ లంగ్స్కి బ్యాకప్ అవుతుంది అనమాట హార్ట్కి. అలా ఈ బ్లడ్ అనేది అంటే దిస్ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ఈజ్ దెన్ పంప్ టు ది రెస్ట్ ఆఫ్ ది బాడీ. అలా మళ్ళీ లంగ్స్ నుంచి హార్ట్కి వచ్చిన ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మనకి త్రూ అవుట్ బాడీ అంతా కూడా మళ్ళీ పంప్ చేస్తుంది అనమాట హార్ట్ అనేది. సో మనకి ఇక్కడ 2 ప్రాసెసెస్ జరుగుతున్నాయి. కార్బన్ డైఆక్సైడ్ని లంగ్స్ వరకు తీసుకెళ్తుంది బ్లడ్ అనేది హార్ట్ పంప్ చేయడం ద్వారా. అండ్ మళ్ళీ అక్కడ మనకి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ అయిపోయి ఆక్సిజన్ వచ్చి ఆ బ్లడ్కి మళ్ళీ ఆ ఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ మనకి హార్ట్ వరకు ట్రావెల్ చేసి రావడం జరుగుతుంది అనమాట. అలా వచ్చిన బ్లడ్ అనేది హార్ట్ నుంచి మళ్ళీ మన బాడీ మొత్తం ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. సో అర్థమైంది కదా. సో ఇది మనకి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది హార్ట్ అనమాట. సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూసినట్టయితే ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది బ్లడ్. ఇక్కడ మనం బాగా గమనించినట్టయితే సో ఏ విధంగా బ్లడ్ అనేది ఎంటర్ అవుతుంది హార్ట్లోకి, ఏ విధంగా బ్లడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది మొత్తం త్రూ అవుట్ అవర్ బాడీ అన్న విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం అనమాట ఈ హార్ట్ ద్వారా. ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అనమాట. సో ఇవైతే ఎక్కడున్నాయంటే 4 ఛాంబర్స్ ఉంటాయి మనకి ఈ హార్ట్లో
4 ఛాంబర్స్ ఉండడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ ఛాంబర్, సెకండ్, థర్డ్, 4. ఈ 4 ఛాంబర్స్ పైన ఏవైతే ఉన్నాయో అప్పర్గా ఏవైతే ఉన్నాయో వీటిని ఏట్రియా అంటారు. ఏట్రియం అంటారనమాట. సో రైట్ ఉండేది రైట్ ఏట్రియం, లెఫ్ట్లో ఉండేది లెఫ్ట్ ఏట్రియం అనమాట. లెఫ్ట్ సైడ్ ఉండేది లెఫ్ట్ ఏట్రియం. అండ్ కింద డౌన్వర్డ్స్కి వస్తే వెంట్రికల్స్ అంటామన్నమాట. సో వెంట్రికల్స్ అంటాము. ఈ వెంట్రికల్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ వెంట్రికల్ అండ్ రైట్ సైడ్ ఉండేది రైట్ వెంట్రికల్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే యాక్చువల్గా ఆర్టరీస్ అంటే ఏవైతే ఆర్ట్రియంలోకి వస్తాయో ఆర్టరీస్ అనేవి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తాయి. వెయిన్స్ అనేది మనకి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ విధంగా బ్లడ్ అనేది మనకి హార్ట్ వరకు వస్తుంది, ఏ విధంగా హార్ట్ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది అన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాము. ఫస్ట్ అయితే బ్లడ్ ఏదైతే డీఆక్సిజనేటెడ్ అయ్యిందో ఆ బ్లడ్ అనేది మనకి ఇక్కడ సుపీరియర్ వెనకేవా అండ్ ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తుందో ఇన్ఫీరియర్ వెనకేవా నుంచి రావడం జరుగుతుంది అనమాట. ఏది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆల్రెడీ మన బాడీ అంతా ట్రావెల్ చేసి వచ్చిన బ్లడ్ అనేది ఈ సుపీరియర్ వెనకేవా అండ్ ఇన్ఫీరియర్ వెనకేవా ద్వారా ఎంటర్ అవుతాయి. అలా అవి ఎక్కడ ఎంటర్ అవుతాయి? రైట్ ఏట్రియంలో ఎంటర్ అవుతాయి. అలా ఎంటర్ అయిన రైట్ ఏట్రియం కాంట్రాక్ట్ అయినప్పుడు ఇక్కడ ఏదైతే రైట్ వెంట్రికల్ ఉందో ఆ రైట్ వెంట్రికల్లోకి ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది కింది రైట్ వెంట్రికల్ లేక్ అనేది రావడం జరుగుతుంది. ఈ రైట్ వెంట్రికల్ నుంచి ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈ పల్మనరీ ఆర్టరీ ఏదైతే ఉందో ఆ ఆర్టరీలోకి రావడం జరుగుతుంది అనమాట. దేనికోసం? యాక్చువల్గా ఆర్టరీస్ అంటే ఆక్సిజన్ని క్యారీ చేసేవి అని మనం చెప్పుకున్నాము. అండ్ కాబట్టి ఇక్కడ మాత్రం పల్మనరీ ఆర్టరీ అంటే ఇది లంగ్స్ వరకు వెళ్తుందన్నమాట ఈ ఆర్టరీ అనేది. సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని లంగ్స్ వరకు తీసుకెళ్తుంది మనకి ఏది ఈ యొక్క పల్మనరీ ఆర్టరీ అనేది. ఇట్లా అంటే 2 లంగ్స్ కదా ఉండేది మనకి, ఇలా లెఫ్ట్ లంగ్కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ లంగ్కి రైట్ సైడ్ ఇలా 2గా డివైడ్ అయ్యి మనకి కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ని డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని లంగ్స్ వరకు ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. మళ్ళీ అక్కడ మనకి అక్కడ ఫిల్టర్ అయిన బ్లడ్ అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆక్సిజన్ తీసుకున్న తర్వాత ఇలా వస్తాయి. ఇక్కడ పల్మనరీ వెయిన్స్ నుంచి ఎంటర్ అవుతాయి అన్నమాట ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది. ఇక్కడ ఉంది కదండి, ఇట్లా 2 సైడ్స్ నుంచి కూడా మనకి ఎంటర్ అవుతాయి. ఎక్కడ ఎంటర్ అవుతాయి? లెఫ్ట్ ఏట్రియంలోకి ఎంటర్ అవుతాయి. ఈ లెఫ్ట్ ఏట్రియం మళ్ళీ కాంట్రాక్షన్ జరిగినప్పుడు లెఫ్ట్ వెంట్రికల్లోకి రావడం జరుగుతుంది అనమాట బ్లడ్ అన్నది. అలా వచ్చిన బ్లడ్ మళ్ళీ ఈ ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో యాక్చువల్గా దీన్ని అయోటా అంటారు. ఈ అయోటా ద్వారా మనకి బ్లడ్ అనేది డిఫరెంట్ పార్ట్స్కి అనేది వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఇది మన బాడీలో జరిగే. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హార్ట్లో వాల్వ్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు ఇలా వాల్వ్స్, ఇవి వాల్వ్స్ అంటారనమాట. సో ఎక్కడ ఉంటాయంటే మనకి రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికల్ ఉంది కదా, ఈ 2 ఛాంబర్స్కి మధ్యన గోడలాగా ఉంటాయి అన్నమాట, వాల్వ్ లాగా. సో అట్లాగనే ఇక్కడ లెఫ్ట్ ఏట్రియంకి లెఫ్ట్ వెంట్రికల్కి మధ్యలో ఒక వాల్వ్ ఉండడం జరుగుతుంది కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ అయోటిక్ వాల్వ్ అంటారు, అంటే పల్మనరీ వాల్వ్. ఇది పల్మనరీ వాల్వ్ అండ్ ఇది అయోటిక్ వాల్వ్. అంటే ప్రతి పాయింట్లోనూ వాల్వ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈ వాల్వ్స్ అనేది ఎందుకు ఉంటాయి, ఈ వాల్వ్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటి అని తెలుసుకునే ముందు ఈ వాల్వ్స్ని ఏమంటారు ఒక్కొక్క చోట అనేది తెలుసుకుందాం. మనకి రైట్ ఏట్రియంకి అండ్ రైట్ వెంట్రికల్కి మధ్యన ఉన్న వాల్వ్ని ట్రైకస్పిడ్ వాల్వ్ అనేసి అంటాము. అండ్ లెఫ్ట్ ఏట్రియంకి లెఫ్ట్ వెంట్రికల్కి మధ్యనున్న వాల్వ్ అనేది మిట్రల్ వాల్వ్ ఆర్ బైకస్పిడ్ వాల్వ్ అనేది అని అంటాం అనమాట.
సో ఇక్కడ వాల్వ్స్ ద్వారా మనకి ఏం ఉపయోగం అనేది మనం ఇక్కడ చూసుకుంటే, వాల్వ్స్ ప్రివెంట్ అంటే వాల్వ్స్ అనేవి ప్రివెంట్ చేస్తాయి దేన్ని, బ్లడ్ అనేది మనకి అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు వచ్చిన తర్వాత ఆ బ్లడ్ మళ్ళీ బ్యాక్వర్డ్ అంటే వెనక్కి వెళ్ళకుండా బ్యాక్వర్డ్ ఫ్లోన్ అనేది అంటే ప్రివెంట్ చేస్తాయన్నమాట. సో ఇక్కడ దీని ద్వారా ఏమర్థమైంది మనకి, వాల్వ్స్ ఆర్ ప్రివెంట్ ద బ్లడ్ డస్ నాట్ ఫ్లో బ్యాక్వర్డ్ అంటే బ్లడ్ ఫ్లో బ్యాక్ని ఆపుతుంది అనమాట. వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అయినట్టు, వెంట్రికల్స్ ఆర్ ఆర్టరీస్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఈ బ్లడ్ ఏదైతే ఉందో వచ్చిన బ్లడ్ని బ్యాక్వర్డ్ చేయకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్టయితే చూడండి, టు ది లెఫ్ట్ వెంట్రికల్ అంటే లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బాడీ మళ్ళీ మొత్తం త్రోట్ బాడీ ఈ బ్లడ్ అనేది క్యారీ అవుతుంది అనమాట మొత్తం అయోటా ద్వారా. ఈ ఆర్టరీస్ వాల్స్ అనేది థిన్గా ఉంటాయి. ఆర్టరీస్ గుండా మనకి బ్లడ్ అనేది అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పుకున్నాం కదా. ఆ వాల్స్ అనేది మనకి థిన్గా ఉండడం జరుగుతుంది అనమాట. ఏవైతే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ కంటైన్ అయి ఉన్న వెంట్రికల్స్ ఉన్నాయో ఆ వెంట్రికల్ వాల్స్ అనేవి థిక్గా ఉండడం జరుగుతుంది. అది కూడా ఎందుకు ఇక్కడ మనం చూస్తాం చూడండి. ఇలా థిక్గా ఎందుకు ఉంటాయంటే, యాక్చువల్గా మన బాడీలోని ఆర్టరీస్ ఎక్కువ ప్రెషర్తో బ్లడ్ని పంప్ చేస్తూ ఉంటాయి. ఆ ప్రెషర్ని తట్టుకోవడానికి వాల్స్ అనేవి ఎక్కువ ప్రెషర్తో వస్తాయి. సో థిన్గా ఉంటాయి. సారీ, మనం ఇక్కడ తప్పుగా రాసుకున్నాం అనమాట. సో ఇదొక్కటి కరెక్ట్ చేసుకోండి. ఆర్టరీస్ అనేవి థిక్గా ఉంటాయి ఎందుకంటే బ్లడ్ అనేది ఎక్కువ ప్రెషర్తో మనకి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుందండి బాడీ మొత్తం. సో ఆర్టరీస్ అనేవి థిక్గా ఉంటాయి, ఆర్టరీస్ వాల్స్ అనేది అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే వెంట్రికల్స్ వాల్స్ అనేవి థిన్గా ఉంటాయి. సో ఇక్కడ థిన్గా ఉంటాయి ఎందుకంటే బ్లడ్ అంత ఫోర్స్గా రానవసరం లేదు, బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది కాబట్టి, బ్లడ్ ఫ్లోయింగ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది కాబట్టి. సో ఇక్కడ రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ మిక్స్ కాకుండా సపరేట్ అనేది ఉంటుంది అనమాట. మొత్తం మిక్స్ అవ్వకుండా హార్ట్లోని ఈ ఛాంబర్స్ మధ్యలో ఆ సపరేషన్ అనేది అంటే సెపరేషన్ అలోస్ అంటే అలాంటి అసలు అంత అడ్వాన్స్డ్గా ఉండాలంటే ఫ్లో ఆఫ్ బ్లడ్ అనేది అవి హైలీ ఎఫిషియెంట్ ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి కాబట్టి ఆ విధంగా ఉండాలనేసి అనుకుంటాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డిఫరెంట్ ఆర్గానిజమ్స్కి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఛాంబర్ హార్ట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టే బర్డ్స్ కానీ మామల్స్ కావచ్చు 4 ఛాంబర్డ్ హార్ట్స్ ఉంటాయి. అండ్ యాంఫీబియన్స్ లైక్ ఫ్రాగ్స్ కావచ్చు వాటికి మాత్రం 3 ఛాంబర్డే ఉంటాయి. అంటే 4 బర్డ్స్ ఆ మ్యామల్స్ ఏమంటే అవి యాక్చువల్గా ఎక్కువ అవి ఓన్లీ ఎర్త్ మీద బయట మా గాల్లో అట్మాస్ఫియర్లో జీవిస్తాయన్నమాట. యాంఫీబియన్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఓన్లీ మొత్తం అంటే వాటర్లోని ఆక్వాటిక్ మరియు బయట అట్మాస్ఫియర్తో కూడా ఇవి కాంట్రాక్ట్ అవ్వగలుగుతాయి. సో వీటికి 3 ఛాంబర్డ్ హార్ట్ అనేది ఉంటుంది. అండ్ ఓన్లీ అక్వాటిక్ అనిమల్సే లైక్ ఫిష్ వాటికి 2 ఛాంబర్డ్ హార్ట్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. అక్వాటిక్ అనిమల్స్ ఏవైతే ఉన్నాయో ఫిష్ లాంటివి వాటిలో బ్లడ్ అనేది ఓన్లీ ఒకసారి మాత్రమే సైకిల్ అనేది జరుగుతుందన్నమాట. అంటే ఒకసారి మాత్రమే బ్లడ్ అనేది ఒకసారి హార్ట్కి వెళ్తుంది, బ్లడ్ హార్ట్ నుంచి బాడీకి వెళ్తుంది. సో అది బాడీ నుంచి డిఫ్యూజ్ అయిపోతుంది అనమాట వెంటనే, మళ్ళీ హార్ట్ వరకు వెళ్ళదు. డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అట్లంతా హార్ట్ వరకు మళ్ళీ వెళ్ళదనమాట, మళ్ళీ ఆక్సిజనేటెడ్ చేసుకోవడానికి. ఈ సర్క్యులేషన్ని అంటే ఈ సైకిల్ని మనమే సింగిల్ సర్క్యులేషన్ అంటాము. అంటే బ్లడ్ ఒకసారి హార్ట్కి వెళ్తుంది, అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి బయటకు వచ్చేస్తుంది, అంటే డిఫ్యూజ్ అయిపోతుంది బ్లడ్ అనేది, డిఆక్సిజనేటెడ్ బ్లడ్. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యాంఫీబియన్స్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా హార్ట్ అనేది వాటికి 4 ఛాంబర్ హార్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ డబుల్ సర్క్యులేషన్ జరుగుతుంది. డబుల్ సర్క్యులేషన్ అంటే ఏంటి, ఫస్ట్ లంగ్స్ నుంచి హార్ట్కి అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది లంగ్స్ నుంచి హార్ట్కి అయితే రావడం జరుగుతుంది అనమాట.
అలా వచ్చిన బ్లడ్ మళ్ళీ లంగ్స్కి అనేది వెళ్తుంది. ఎందుకంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని కార్బన్ డైఆక్సైడ్ని రిమూవ్ చేసుకొని ఆక్సిజన్ని తీసుకోవడానికి మళ్ళీ లంగ్స్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. అలా లంగ్స్కి వెళ్ళిన బ్లడ్ అనేది మళ్ళీ ఆక్సిజనేటెడ్ అయ్యి అది మళ్ళీ హార్ట్కి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ టూ టైమ్స్ మనకి హార్ట్కి బ్లడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ అవుతుంది మళ్ళీ, అంటే హార్ట్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది, మళ్ళీ హార్ట్ నుంచి డిఫరెంట్ పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే కన్నా అది ఏవైతే అంటే కాంట్రాక్షన్స్ అయితే ఏవైతే ఉన్నాయో హార్ట్లో జరిగే కాంట్రాక్షన్స్ని సిస్టోల్ అంటాం. ఇక్కడ ఇది అయితే కొద్ది క్లారిటీ లేదు, సో అడ్జస్ట్ అవ్వండి, నేను మళ్ళీ ఇంకొకటి పోస్ట్ చేస్తాను. సో మనకి ఇక్కడ హార్ట్ కాంట్రాక్ట్ అయినప్పుడు దాన్ని సిస్టోల్ అంటాము. హార్ట్ రిలాక్స్ అయినప్పుడు దాన్ని డయాస్టోల్ అంటాము. ఈ సిస్టోల్ కానీ డయాస్టోల్ కానీ అంటే బ్లడ్ని పుష్ చేసినప్పుడు హార్ట్ కాంట్రాక్షన్ కావచ్చు, హార్ట్ రిలాక్సేషన్ కావచ్చు, వాటి యొక్క రేట్ అనేది ఎట్లుంటుందంటే సిస్టోలిక్ ప్రెషర్ అంటే హార్ట్ కాంట్రాక్ట్ అయినప్పుడు 120 ఉంటుందన్నమాట మనకి. అదే డయాస్టోల్ అయితే అంటే హార్ట్ రిలాక్స్ అయినప్పుడు డయాస్టోల్ అంటామన్నమాట. ఈ డయాస్టోల్ 80 అనేది ఉంటుంది అనమాట, 80%. సో మనం దీన్నే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అంటాం అనమాట. సో 120/180 ఉంటుందన్నమాట ఈ ప్రెషర్ అనేది, మనకి హిమోగ్లోబిన్ లెవెల్ అనేది. సో ఇది కనుక మనకి ఎక్కువ అయినట్టు అంటే ఎక్కువ చేంజ్ అయిందనుకో దీన్ని మనం బ్లడ్ ప్రెషర్ అంటాము. ఈ బ్లడ్ ప్రెషర్ని మనము ఏమన్నాం, బ్లడ్ ప్రెషర్. ఈ బ్లడ్ ప్రెషర్ని మనము స్పిగ్మోమానోమీటర్ ద్వారా మెజర్ చేస్తామంట. స్పిగ్మోమానోమీటర్ ద్వారా మెజర్ చేస్తాం. అర్థమైంది కదా. ఇక్కడ మనం ఆర్టరీస్ వెయిన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఇక్కడ ఒకసారి చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఆర్టరీస్ అనేవి ఆక్సిజన్తో ఉన్న బ్లడ్ని క్యారీ చేస్తాయన్నమాట డిఫరెంట్ ఆర్గన్స్కి. ఆర్టరీస్ హార్ట్ నుంచి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీకి బ్లడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. అదే వెయిన్స్ చూసుకున్నట్టయితే వెయిన్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ నుంచి, అంటే బాడీలో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ నుంచి హార్ట్కి బ్లడ్ని క్యారీ చేస్తాయి అనమాట. హార్ట్ వరకు బ్లడ్ని తీసుకొస్తాయి. సో ఇదే ఆర్టరీస్కి వెయిన్స్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్. ఇది మాత్రం ఖచ్చితంగా రాయాలి. మీ ఏ పాయింట్ రాసినా రాకపోయినా ఎగ్జామ్లో ఈ పాయింట్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఈ ఆర్టరీస్ అనేవి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తాయి. అదే వెయిన్స్ అనేవి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తాయి అన్నమాట. బ్లడ్ అనేది ఆర్టరీస్లో అండర్ హై ప్రెషర్లో క్యారీ అవుతుందన్నమాట. చెప్పుకున్నాం కదా, అందుకే అక్కడ మనకి థిక్ వాల్స్ ఉండడం జరుగుతుందన్నమాట ఆర్టరీస్కి. అదే వెయిన్స్లో చూసుకున్నట్టయితే మనకి థిన్గా ఉండడం జరుగుతుంది. థిన్గా ఉండి లో ప్రెషర్ ఉంటుందన్నమాట. బ్లడ్ ఫ్లోయింగ్ అనేది లోగా ఉంటుందన్నమాట. అందుకే దీనికోసం ఆర్టరీస్కి థిక్ వాల్స్ ఉంటాయి, వెయిన్స్కి థిన్ వాల్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏమంటే ఈ ఆర్టరీస్ అనేవి క్యాపిలరీస్తో ఎండ్ అవుతాయి, వెయిన్స్ అనేవి క్యాపిలరీస్తో స్టార్ట్ అవుతాయి. అది ఎలాగనో మనం ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్ క్యాపిలరీస్ అంటే ఏంటో చూద్దాం. క్యాపిలరీస్ అంటే ఆర్టరీస్ అనేవి మళ్ళీ డివైడ్ అవుతాయి అన్నమాట స్మాలర్ సెక్షన్స్గా, అంటే స్మాలర్ వెజల్స్గా, చిన్న చిన్న వెజల్స్గా డిస్పర్స్ అవుతాయి అన్నమాట మొత్తం చిన్నగా. అలా డిస్పర్స్ అయిన స్మాల్ వెజల్స్నే మనం ఇక్కడ క్యాపిలరీస్ అని అంటాం అన్నమాట. క్యాపిలరీస్ అని అంటాం. ఆర్టరీస్ చివరిలో ఎక్కడైతే ఉందో ఎండ్ ఆఫ్ ది ఆర్టరీస్ చిన్న చిన్నగా మనకి డివైడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఆ చిన్న చిన్న నెట్వర్క్ని మనం స్మాల్ నెట్వర్క్ని మనం క్యాపిలరీస్ అనేసి అంటాం అనమాట. సో ఆర్టరీస్ క్యాపిలరీస్తో ఎండ్ అవుతాయి అండ్ వెయిన్స్ క్యాపిలరీస్తో స్టార్ట్ అవుతాయి. ఇది మెయిన్ డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ప్లేట్లెట్స్ ఎలా మెయింటైన్ చేస్తాం అంటే బ్లడ్లో మనకి రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి. ఈ బ్లడ్ సెల్స్లో ప్లేట్లెట్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లేట్లెట్స్ అనేవి ఎందుకు మనకు ఉపయోగపడతాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ చూసుకుందాం. మనకి ఎప్పుడైనా ఇంజ్యూరీ అయినప్పుడు, అంటే ఏదైనా దెబ్బ తాకినప్పుడు కావచ్చు, ఏదైనా సివియర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఎక్కువ బ్లడ్ని లాస్ అవుతూ ఉంటాము.
ఇలా ఈ బ్లడ్ లాస్ని తగ్గించాలన్నమాట. లేదంటే మనకు బ్లడ్ ఎక్కువ లాస్ అయిపోతే అంటే చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బ్లడ్ ఫ్లోని తగ్గించాలి. బయటికి బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది కదా, దాన్ని తగ్గించాలన్నమాట. అలా తగ్గించాలంటే ఇదే కాకుండా ఇంకా లీకేజ్ కాకుండా మనము ఈ పంపింగ్ సిస్టమ్కి ఎక్కువ ఎఫిషియన్సీగా ఉండాలన్నమాట. అంటే రెడ్యూస్ చేయాలి లీకేజ్ని, బ్లడ్ లీకేజ్ని రెడ్యూస్ చేయాలన్నమాట మన హార్ట్ పంపింగ్ అనేది. సో దానికి ఇలా అంటే ఈ బ్లడ్ లాస్ని అవాయిడ్ చేయడానికి బ్లడ్ ప్లేట్లెట్స్ అనేవి మొత్తం ఎక్కడైతే బాడీలో ఇంజ్యూర్ అయిన ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో బ్లడ్ ప్లేట్లెట్స్ అనేవి అడ్డుగా వచ్చి నిలబడతాయి అన్నమాట, ప్లగ్ అవుతాయి. అంటే బ్లడ్ కంటే ముందు వచ్చి నిలబడతాయి అనమాట. ఇట్లా మామూలుగా ఇది మనకు దెబ్బ తగిలిన ప్లేస్ అనుకున్నాం అనుకో, ఇక్కడ ఒక్కొక్క బ్లడ్ అనేది ఇట్లా బ్లడ్ ప్లేట్లెట్స్ అనేవి అడ్డుపడతాయి, బ్లడ్ అనేది రిలీజ్ అవ్వకుండా బయటికి వేస్ట్ చేయకుండా. సో అలా ఫామ్ అయ్యే ఆ ప్రాసెస్ని బ్లడ్ క్లాటింగ్ అంటామన్నమాట. సో అలా క్లాట్ చేస్తుంది మన బ్లడ్ని బ్లడ్ ప్లేట్లెట్స్. ఈ బ్లడ్ ప్లేట్లెట్స్ దేనికి ఉపయోగపడతాయి అంటే మనం ఏం చెప్తాం, ఫర్ బ్లడ్ క్లాటింగ్. అంటే మనకి ఇంజ్యూర్ అయినప్పుడు బ్లడ్ లూజ్ అవ్వకుండా బ్లడ్ క్లాట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ యొక్క మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ ప్లేట్లెట్స్ అనేవి. సో ఇక్కడ ఒక లింఫ్ సిస్టమ్ అనేసి ఉంటుందన్నమాట. లింఫ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి అనదర్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్కి ఉపయోగపడుతుంది అనమాట ఈ లింఫ్ అనేది. దీన్ని లింఫ్ అని అంటాము, ఆ టిష్యూ ఫ్లూయిడ్ అని అంటాం అనమాట. ఇది పోర్స్గా ఉంటుంది అనమాట. కొన్ని పోర్స్ ద్వారా క్యాపిలరీ వాల్స్ ద్వారా సమ్ అమౌంట్ ఆఫ్ ప్లాస్మా కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, బ్లడ్ సెల్స్ అనేవి ఎస్కేప్ అయిపోతూ ఉంటాయి ఇంటర్సెల్యులర్ స్పేసెస్ నుంచి. అలా దాన్ని మనం అంటే అలా ఎస్కేప్ అయిపోయిన వాటిని టిష్యూ ఫ్లూయిడ్ ఆర్ లింఫ్ అనేసి అంటామన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకి ఎక్కువ ఇట్ ఈస్ సిమిలర్, అంటే ఇది ఏ విధంగా ఉంటుంది, ఎక్కువ ప్లాస్మా లాగానే ఉంటుంది బట్ కలర్లెస్గా ఉంటుంది అనమాట. ఇట్ కంటైన్స్ ప్రోటీన్ అనమాట, ప్రోటీన్ కంటైన్ అయ్యి ఉంటుంది. ఇక్కడ లింఫ్ అనేది డైజెస్టెడ్ ఫుడ్ని అండ్ అబ్జార్బ్డ్ ఫ్యాట్ని, అంటే ఇంటెస్టైన్లో ఉన్న అబ్జర్బ్డ్ ఫ్యాట్ని వీటిని డ్రైన్ చేస్తుంది అనమాట. ఎక్సెస్ ఫ్లూయిడ్ని డ్రైన్ చేసేస్తుంది. అలా ఎక్స్ట్రా సెల్యులర్ స్పేస్ని బ్యాకప్ చేస్తుంది అనమాట ఈ లింఫ్. సో ఈ లింఫ్ ద్వారా ఇవి మనకి యూజెస్. ఇక్కడ చూడండి నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్లో అంటే ప్లాంట్స్లో ఎలా ప్రోడక్ట్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతాయి అన్న విషయాన్ని ఇక్కడ చూసుకున్నట్టయితే, సాయిల్కి దగ్గరగా ఉన్న రిచెస్ట్ సోర్స్ ఏది రా మెటీరియల్స్ అంటే సాయిల్లో ది సాయిల్ ఈజ్ ద నియరెస్ట్ అండ్ రిచెస్ట్ సోర్స్ అనమాట. దేనికి, రా మెటీరియల్స్ లైక్ నైట్రోజన్కి, ఫాస్ఫరస్కి, అదర్ మినరల్స్కి. ఈ సాయిల్ అనేది అబ్జార్ప్షన్ ఆఫ్ దిస్ సబ్స్టెన్సెస్ అనేది త్రూ ద పార్ట్ అంటే ఒక పార్ట్ నుంచి అక్కర్ అవుతుంది. అంటే కాంటాక్ట్ విత్ ద సాయిల్తో ఏదైతే కాంటాక్ట్ అయ్యిందో ప్లాంట్ యొక్క పార్ట్ అనేది, ఆ పార్ట్ ద్వారా ఈ సబ్స్టెన్సెస్ అనేవి అబ్జర్వ్ అవుతాయి అనమాట. నేమ్లీ ఎక్కువగా రూట్స్ అనమాట. రూట్సే కదా మనకి ఎక్కువ సాయిల్కి దగ్గరగా ఉన్నది. సో అదొకటి అనమాట. ఒకవేళ ఇఫ్ ద డిస్టెన్సెస్ బిట్వీన్ అంటే డిస్టెన్స్ అనేది సాయిల్ కాంటాక్టింగ్కి మరియు క్లోరోఫిల్లోనే కదా ఫోటోసింథసిస్ అనేది జరిగేది, అక్కడే కదా ప్రోడక్ట్స్ రెడీ అయ్యేది. సో అక్కడ ఫుడ్ సింథసిస్ అవ్వాలంటే క్లోరోఫిల్ అనేది ఈ సాయిల్ కాంటాక్టింగ్ ఆర్గన్స్కి దగ్గరగా ఉండాలన్నమాట. అలా ఉన్న వాటిలో అయితే ఈజీగా అయితే జరిగిపోతుంది, అంటే డిఫ్యూజన్ రూపంలో ఈజీగా ఫుడ్ అనేది అన్నిటికీ అందుతుంది అనమాట. కాకపోతే ఇన్ లార్జ్ ట్రీస్ అంటే లార్జ్గా ఉన్న బనియన్ ట్రీ కావచ్చు, అలాంటి వాటిల్లో ఎలా జరుగుతుంది, డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా అనేది జరగలేదన్నమాట. రూట్స్కి అంత ఎనర్జీ ఉండదనమాట. సో ఈ రూట్స్కి అంత ఎనర్జీ ఇవ్వడానికి ఇక్కడ ప్లాంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఒకటి ఉందన్నమాట. అంటే ఈ ప్లాంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా స్టోర్ అయిన ఎనర్జీ అనేది లీవ్స్ అండ్ రా మెటీరియల్స్ ఫ్రమ్ రూట్స్ అనమాట. రూట్స్లో అండ్ లీవ్స్లో ఉన్న రా మెటీరియల్స్ని, ఎనర్జీని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఈ ప్లాంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా. అది ఎలానో చూస్తాం. దీనికి మాత్రం 2 pathways ఉన్నాయి మనకి. అంటే కన్స్ట్రక్టెడ్ 2 pathwaysగా కన్స్ట్రక్ట్ అయినాయి అనమాట. అవి కూడా ఆర్గనైజ్డ్ కండక్టింగ్ ట్యూబ్స్ అంటాము. ఒక ట్యూబ్ వచ్చేసి జైలం టిష్యూ అంటాము, విచ్ ట్రాన్స్పోర్ట్ వాటర్ అనమాట. వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి, వాటర్ని కావచ్చు, మినరల్స్ కావచ్చు, సాయిల్లో ఉన్న వాటిని. అండ్ ఇంకొకటి ఫ్లోయం అనమాట.
అండ్ ఇక్కడ ఫ్లోయమ్ అనమాట. ఫ్లోయమ్ అనేది ట్రాన్స్పోర్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఏవైతే ప్రోడక్ట్ ఫోటోసింథసిస్ చేసి ఉన్నాయి కదా, ఆ ప్రోడక్ట్స్ని మొత్తం త్రూ అవుట్ ద ట్రీ అంతా కూడా మనకి పంపించాలి కదా, లీవ్స్కి కానీ కింద స్టెమ్స్కి, రూట్స్కి. సో ఈ ప్రాసెస్ అనేది ఫ్లోయమ్ టిష్యూ ద్వారా జరుగుతుందన్నమాట. ఇక్కడ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ చూసినట్టయితే వాటర్ అనేది అబ్జర్వ్డ్ బై ద రూట్ హెయిర్స్ ద్వారా అబ్జర్వ్ చేసుకొని తర్వాత జైలమ్ అనేది తీసుకుంటుంది అనమాట. రూట్ హెయిర్ అంటే స్టెమ్లో ఎగ్జైలం అనేది ఉంటుంది, ఎగ్జైలం టిష్యూ. ఎగ్జైలం టిష్యూకి వాటర్ అబ్జర్వ్ కావాలంటే ఫస్ట్ రూట్ హెయిర్స్ అబ్జర్వ్ చేసుకోవాలి. అలా జైలంలోకి వచ్చిన వాటర్ అనేది హోల్ ప్లాంట్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది జైలం ద్వారా. అది ఇన్ఫ్యాక్ట్ అంటే ఇలా ట్రాన్స్పోర్ట్ అయినప్పుడు ఇలా ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా అవుతుంది అన్నారు. మనకి ఎవాపరేషన్ తెలుసు కదా. ఎవాపరేషన్ అంటే మనకి ప్లాంట్లో ఉన్న వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. ఇలా ఎవాపరేట్ ఆఫ్ వాటర్ అనేది అండ్ మాలిక్యూల్స్ అంటే ఏవైతే లీఫ్లో నుంచి ఉన్న మాలిక్యూల్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, అది ఎవాపరేట్ అవుతాయి అన్నమాట. ఇలా ఎవాపరేషన్ ప్రాసెస్సే మనకి ఈ వాటర్ని పైకి పుల్ చేసుకుంటుంది. అంటే మన కింద రూట్ దగ్గర ఉన్న వాటర్ని రూట్స్ ద్వారా జైలం ద్వారా పుల్ చేసుకుంటుంది వాటర్ అనేది అప్వర్డ్స్కి. ఇక్కడ చూసుకున్నట్టు ది లాస్ ఆఫ్ వాటర్ అంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ ఆఫ్ వాటర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేపర్ ద్వారా లాస్ అయిన వాటర్ని, అది కూడా ఏరియల్ రూట్స్లో, ఆ ప్రాసెస్ని మనం ట్రాన్స్పిరేషన్ అని అంటాం అనమాట. ఇది అగైనెస్ట్ అంటే గ్రావిటీకి అగైనెస్ట్ ఉంటుంది అనమాట. అప్వర్డ్ జరుగుతుంది కదా మనకు ఎవాపరేషన్ అనేది, అదే ట్రాన్స్పిరేషన్ అనేది. సో అగైనెస్ట్ గ్రావిటీ అనేది ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ చూసుకున్న ట్రాన్స్పిరేషన్ హెల్ప్స్ ఇన్ ది అబ్జార్ప్షన్ అండ్ అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఏవైతే అబ్జార్ప్షన్ అండ్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాసెస్ అంతా కూడా అప్వర్డ్ మూమెంట్కి యూజ్ అవుతుంది అనమాట ఈ ట్రాన్స్పిరేషన్ అనేది. అండ్ ఏవైతే డిజాల్వ్ స్టేట్లో ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి రూట్స్లో ఉన్నవి మొత్తం అన్ని బ్రాంచెస్ కావచ్చు, లీవ్స్ కావచ్చు, అన్నిటికీ ట్రాన్స్పోర్ట్ అవ్వాలి కదా. ఇలా ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే మనకి ఈ ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ అనేది హెల్ప్ అవుతుందన్నమాట. ఈ ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ మనకి టెంపరేచర్ని కూడా రెగ్యులేట్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఈ ఎఫెక్ట్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ రూట్ ప్రెషర్ అంటే దీన్నే రూట్ ప్రెషర్ అంటాము. ఏదైతే రూట్ ద్వారా పైకి పుల్ చేస్తుందో ఈ ట్రాన్స్పిరేషన్ ద్వారా, ఈ ప్రాసెస్ని రూట్ ప్రెషర్ అంటాం అనమాట. ఇది ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అంటే వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ రూట్ ప్రెషర్ ఎక్కువ మనకి నైట్ టైంలోనే జరగాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే నైట్ టైం మనకి ఎక్కువ లైటింగ్ ఉండదు. సో లైటింగ్ ఉండకపోవడం వల్ల ఈ మనకి ట్రాన్స్పిరేషన్ అనేది తక్కువ జరుగుతుంది. కాకపోతే మనకు ఎక్కువ రూట్ ప్రెషర్ నైట్ టైమ్స్లోనే అవసరం ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం యాక్టివిటీ చూసినట్టయితే యాక్టివిటీ ఏంటంటే టు ప్రూవ్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ త్రూ లీవ్స్ ద్వారా ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది అని మనం ప్రూవ్ చేయడాన్ని ఎయిమ్ అనమాట. మన ఎయిమ్, ఈ యాక్టివిటీ ఎయిమ్. 2 పాట్స్ని తీసుకొని ఆ 2 పాట్స్లో సాయిల్స్ అనేది నింపుకోవాలన్నమాట, మట్టిని. అలా నింపుకున్న మట్టిలో ఒక పాట్లో మాత్రము ఒక ఖాళీ స్టిక్ని ఫిట్ చేయాలి. ఇంకొక ప్లాంట్లో పాటెడ్ పాట్లో ఒక ప్లాంట్ని అయితే మనం స్టిక్ చేయాలన్నమాట. అలా స్టిక్ చేసిన తర్వాత సాయిల్ ఏదైతే ఉందో ఆ సాయిల్కి మనం ఒక ప్లాస్టిక్ కవర్ని అయితే కవర్ చేయాలి. ఆ సాయిల్ని ప్లాస్టిక్ కవర్తో కవర్ చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ తర్వాత మనం సన్లైట్లో పెట్టిన తర్వాత మళ్ళీ అబ్జర్వ్ చేసినట్టయితే ఆ పాట్స్ని, ఇక్కడ మనకి ఏమంటే ఏదైతే మనకి ప్లాంట్ ఉన్న పాట్ ఉందో ఆ పాటెడ్కి ఉన్న ఈ యొక్క క్లాత్ కవర్ అనేది, ఆ కవర్కి ఎక్కువ మాయిస్ట్ అనేది ఉంటుందన్నమాట. మాయిస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఏదైతే ఉత్త స్టిక్ పెట్టామో అక్కడ మాత్రము ఎటువంటి మాయిశ్చర్ అంటే వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఫామ్ అవ్వవు అనమాట. అంటే ద పాట్ విత్ స్టిక్ రిమైన్డ్ యాజ్ ఇట్ ఈస్, అంటే ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఉంటుంది. కానీ ఏదైతే ప్లాస్టిక్ అంటే ప్లాంట్ వేసిన పాట్ ఉందో ఆ ప్లాస్టిక్ షీట్ మాత్రము డ్రాప్లెట్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో దీని ద్వారా మనం అబ్జర్వ్ చేసింది ఏమంటే ఇక్కడ ద లీవ్స్ అంటే లీవ్స్ ద్వారా ఎక్సెస్ ఆఫ్ వాటర్ అనేది వేపర్ అయిపోతుంది. అది కూడా ట్రాన్స్పిరేషన్ ద్వారా అనేసి మనం తెలుసుకున్నామైతే అనమాట. ఈ డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయి ఇన్నర్ సైడ్ ప్లాస్టిక్ షీట్లో ఇన్నర్ సైడ్లో, అది మనకి
లీవ్స్లో ఉన్న ఎక్సెస్ వాటర్ వేపర్ అయిపోయి ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ జరిగిందనమాట. కన్క్లూషన్కి వస్తే ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైతే మనం ప్రూవ్ ఏం చేసినామంటే ద ప్లాంట్స్ సెండ్ ద ఎక్సెస్ ఆఫ్ వాటర్, అంటే ఎక్సెస్ వాటర్ని మనకి సెండ్ చేసేస్తాయి లీవ్స్ అనేవి. దేని ద్వారా? వేపర్ ద్వారా. ఈ ప్రాసెస్ని మనం ట్రాన్స్పిరేషన్ అని అంటాము. అర్థమైంది కదా. అండ్ ఇక్కడ మనం ఇంకోటి చూసుకున్నట్టయితే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్. ఇప్పుడు మామూలుగా యాక్చువల్గా వాటర్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుందో చూసాము. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? యాక్చువల్గా ఫుడ్ మనకి లీవ్స్లో సింథసిస్ అవుతుంది. అలా సింథసిస్ అయిన ఫుడ్ అనేది మనకు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్కి వెళ్ళాలన్నమాట. అలా వెళ్తేనే ప్లాంట్ అనేది గ్రో అవ్వగలుగుతుంది. సో దానికి మనం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సాల్యుబుల్ ప్రోడక్ట్స్ ఆఫ్ ది ఫోటోసింథసిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్లోకేషన్. అలా ఫోటోసింథసిస్ ప్రోడక్ట్స్ ఏవైతే సాల్యుబుల్ ఉన్నాయో అవి ట్రాన్స్పోర్ట్ అయ్యే ప్రాసెస్ని ట్రాన్స్లోకేషన్ అన్నాము. అదే మనకు వాటర్ ట్రాన్స్పోర్ట్ అయ్యేదాన్ని మనం ఏమన్నా వాటర్ ఒక వేపరైజేషన్ ద్వారా లాస్ అయ్యేదాన్ని మనం ఏమన్నాం? ట్రాన్స్పిరేషన్ అన్నాం. ట్రాన్స్పోర్ట్ అయ్యేదాన్ని ట్రాన్స్పిరేషన్ అన్నాము. ఇక్కడ ఫోటోసింథసిస్లో ఉన్న ప్రోడక్ట్స్ ట్రాన్స్పోర్ట్ అయ్యే ప్రాసెస్ని ట్రాన్స్లోకేషన్ అని అంటాం అనమాట. ఇది ఎక్కువగా మనకి ఎక్కడ జరుగుతుంది అనమాట? వాస్కులర్ టిష్యూస్లో జరుగుతుంది అనమాట. ఈ వాస్కులర్ టిష్యూస్నే అంటే ఈ యొక్క వాస్కులర్ టిష్యూస్ ఉన్న వాటినే ఫ్లోయం అని అంటాము. ఈ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది? ఫ్లోయంలో జరుగుతుంది. సో ఇక్కడ ఫుడ్ ప్రోడక్ట్స్ కావచ్చు, అవంతా మినరల్స్ అవంతా కూడా ఫ్లోయం ద్వారా ఫ్లో అవుతుందన్నమాట మొత్తం త్రూఅవుట్ ప్లాంట్కి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ పక్కన పెడితే ఏవైతే అమైనో యాసిడ్స్ కావచ్చు, అదర్ సబ్స్టెన్సెస్ కావచ్చు, ఇవి కూడా ఫ్లోయం ద్వారానే ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. చూడండి ఇక్కడ ద ట్రాన్స్లోకేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ అదర్ సబ్స్టెన్సెస్ టేక్ ప్లేస్ ఇన్ ది సివ్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఫ్లోయంలో. ఆ సివ్ ట్యూబ్స్లో ఈ ట్రాన్స్లోకేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అది కూడా ఎక్కువ అడ్జసెంట్ కంపానియన్ సెల్స్, అంటే మనకి పక్కనే ఉంటాయి కదా మొత్తం సెల్స్ అన్నీ కూడా, వాడిని అడ్జసెంట్ కంపానియన్ సెల్స్ అనేవి అంటాం అనమాట. బోత్ ఇన్ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్స్, రెండు డైరెక్షన్స్లోనూ జరగడం జరుగుతుందన్నమాట ఈ ప్రాసెస్ అనేది. చూడండి మెటీరియల్స్ లైక్ సుక్రోజ్ కావచ్చు ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ఫ్లోయం టిష్యూ యూజింగ్ ఎనర్జీ ఫ్రమ్ ఏటీపీ ద్వారా ఎనర్జీని యూజ్ చేసుకొని ఫ్లోయం టిష్యూ ద్వారా సుక్రోజ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట మొత్తం ప్లాంట్ యొక్క బాడీకి మొత్తం. ఇది మనకి ఎక్కువ ఇంక్రీజ్ అంటే మనకి ఇది ఏం ఇంక్రీజ్ చేస్తుందంటే ఆస్మోటిక్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట టిష్యూలో. ఏదైతే increase the osmotic pressure of the tissue causing water to move into it. వాటర్ ఆ ప్రోడక్ట్స్ లైక్ మూవ్ అవ్వడానికి ఆస్మోటిక్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ చేస్తుందన్నమాట ఈ ప్రాసెస్ అనేది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి దిస్ ప్రెషర్ మూవ్స్ ద మెటీరియల్ ఇన్ ది ఫ్లోయం. ఈ మెటీరియల్ అంతా ఫ్లోయంలోకి వెళ్ళడానికి ఈ ఆస్మోటిక్ ప్రెషర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. టిష్యూ నుంచి ఫ్లోయంలోకి వెళ్ళడానికి. విచ్ హ్యావ్ లెస్ ప్రెషర్, దీనికైతే లెస్ ప్రెషర్ సరిపోతుంది. దిస్ అలౌస్ ద ఫ్లోయం టు మూవ్ మెటీరియల్ అకార్డింగ్ టు ది ప్లాంట్ నీడ్స్కి అంటే ప్లాంట్స్కి ఎంత అవసరం ఉందో అంత మెటీరియల్ వెళ్ళడానికి ఈ ఆస్మోటిక్ ప్రెషర్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. ఈ ట్రాన్స్లోకేషన్ ప్రాసెస్ అనేది మనకి గ్రావిటీకి అగైనెస్ట్గా ఉంటుంది అనమాట. గ్రావిటీకి ఈక్వల్గా ఉంటుంది. గ్రావిటీ మనకి కిందికే కదా ఉంటుంది, అంటే ఇట్లా డౌన్వర్డ్స్ ఉంటుంది అనమాట. సో లీవ్స్లో తయారైన ఫుడ్ అంతా అనేది కూడా మనకి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. లీవ్సే మనకి అప్వర్డ్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి మనకి డౌన్వర్డ్ కదా మొత్తం ఫుడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వాల్సింది. సో ఇట్ డస్ నాట్ అగైనెస్ట్ టు గ్రావిటీ అనమాట ట్రాన్స్లోకేషన్ ప్రాసెస్. సో ఇది మన ఇవాల్టి చాప్టర్ అనమాట. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ టాపిక్ అయితే ఇంతటితో కంప్లీట్ అయింది. సో మీకు ఈ టాపిక్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. సో చెప్పాను కదా ఆల్రెడీ, ఈ పీడిఎఫ్ మీరు ప్రిపేర్ అయితే మొత్తం మీరు ఏమనుకున్నారో మొత్తం ఎగ్జామ్లో బాగా ఎక్స్పీడ్ చేయొచ్చు. సో దీని ద్వారా మీకు మార్క్స్ కూడా బాగా గెయిన్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ నోట్స్ అండ్ ప్రీవియస్ పార్ట్ ఆఫ్ వీడియోస్ అనేవి నేను కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ విజిట్ అయ్యి ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ.